హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ సన్నీ గోంగర్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే మేడారం అయితే పోయినాం. మేడారం కాడ అయితే వ్లాగ్ అయితే చూసిన. వ్లాగ్ అయితే మంచిగా వచ్చింది. మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్ అయితే చూసేయండి. గైస్ స్టార్ట్ అయితే అయిపోయినా మేడారంకి. ఇక కొబ్బరికాయలు అంటే సిరిసిల్లలో ఉన్న దేవుళ్ళకు, మా ఊళ్ళో ఉన్న దేవుళ్ళకు కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటూ పోతాం. ఇక్కడ మా ఊరి టర్నింగ్ కాడ వెంకటేశ్వర స్వామి ఆయన విష్ణుమూర్తి స్వామి అయితే ఉన్నాడు. అక్కడ కొబ్బరికాయని అయితే కొట్టి మేమైతే ఇక్కడికి బయట ఊర్లోకి ఎప్పుడు పోయినా అంటే దేవుళ్ళ గుళ్ళకి ఎప్పుడు పోయినా అక్కడ దేవుని దగ్గరనైతే కొబ్బరికాయ కొట్టి పోతాం. ఇక మా డాడీ వచ్చేసి కొడుతుండు. ఆ లోపల అయితే దేవుడు ఉంటాడు విగ్రహం పెద్దగా. ఇక మళ్ళీ సిరిసిల్లకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక సిరిసిల్ల కాడికి పోయి అక్కడ ఇక దేవుళ్ళు అంటే మైసమ్మకు వాళ్ళ అంటే కొబ్బరికాయలు కొట్టి ఇక మనమైతే బయలుదేరాలి. ఇక్కడ అగ్రహారం కాడ అయితే మనకు పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది. అంటే లోపల డోర్లు వేసి ఉంటాయి కదా. ఇక పూజలు అయిపోగానే నైట్ మేము బయటకి బాగా లేట్ అయింది. ఇక మా వాళ్ళు ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం కానీ కొబ్బరికాయ కొట్టి అయితే వచ్చేసారు. ఇక మెల్లమెల్ల అయితే వెమ్లాడ అయితే వచ్చేసింది. వెమ్లాడని ఇక దాటుకొని ఇక మళ్ళీ వెమ్లాడికి వెళ్ళి వచ్చినాక ఇక శుభాష్పల్లి బ్రిడ్జ్ ఉంటుంది ఇక కరీంనగర్ పోవాలి. ఇక కరీంనగర్లో మన వాళ్ళు యాడ్ అయ్యేటోళ్ళు ఉన్నారు. ఇక కరీంనగర్ లాగి మనమైతే పోవాలి కాబట్టి ఇక శుభాష్పల్లి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మేము కరీంనగర్ అయితే పోతున్నాం. కరీంనగర్కి అయితే వచ్చేసినాం. కరీంనగర్లో ఇక్కడ మనకు లైటింగ్ మాత్రం మస్తు ఉంది. ఇక్కడ దేవుని గుడి లెక్క గోపురం లెక్కేసారు. కానీ ఏ దేవుని పండుగనో మాకైతే తెలియదు. ఇక మా లైటింగ్ మంచిగా ఉంది. రాముని ఫోటో, హనుమంతుని ఫోటో గుడి గోపురం లెక్క పెట్టారు. ఇక మళ్ళీ అయితే మన వాళ్ళు చెప్పిన స్పాట్కి అయితే మనం పోతున్నాం. అక్కడ వాళ్ళు ఉంటారు. ఇక మనం వాళ్ళని తీసుకొని ఇక మళ్ళీ మేడారంకి స్టార్ట్ అయితే కావాలి. ఇక మన కార్లో అయితే సైడ్కి ఆపేసి మన వాళ్ళ గురించి అయితే చూస్తున్నాం. మన వాళ్ళు అయితే ఇంకా రాలేదు. ఇక వచ్చినప్పుడు మనం ఇక తీసుకొని వెళ్ళిపోవడే. మన వాళ్ళు అయితే వచ్చేసారు. మనం ఇక్కడ మన కేబుల్ బ్రిడ్జ్ ఆపోజిట్ ఉంటుంది చూసారా బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీదకి అయితే మన వరంగల్ పరకాల నుంచి అయితే వెళ్తున్నాం. పరకాల అక్కడ మనకు అయితే దారిలో అయితే ఒక టోల్ గేట్ ఉంటుందని గూగుల్ మ్యాప్స్లో అయితే చూపెట్టింది. చూసుకొచ్చి మనం ఇక టోల్ గేట్ దగ్గరనైతే ఉన్నాం. టోల్ అయితే కట్టేసి మనమైతే మళ్ళీ ముంగడికి అయితే స్టార్ట్ కావాలి. పండుకొని లేచిలోపు అయితే మేడారం అయితే వచ్చేసింది. ఇక మొత్తం ట్రాఫిక్ మబ్బులు అయితే మేమైతే ఇక్కడ మేడారంలో అవుతున్నాం. ఇక మొత్తం ట్రాఫిక్ ఉంది. ఎంతసేపు అయితే మాకే తెలియదు, తెల్లారుతుంది. ఇక మొత్తం పొద్దుగాల అయితే అయిపోయింది. ఇంకా ట్రాఫిక్ అయితే క్లియర్ అయితే లేదు. మా 5-6 అవుతుంది. మొత్తం ట్రాఫిక్ అట్లే ఉంది. ఒక స్పాట్ చూసుకొని అయితే ఉండాలి. మస్తు లేట్ అవుతుంది ఈ ట్రాఫిక్లోనే. అంటే ఇక మస్తు లక్షల మంది వస్తారు కదా అట్లా అని ఇక ఉంది. ఇక మెల్లమెల్ల ఎట్లనో ఇక బండ్లు అయితే మెల్లమెల్ల నుంచి ఒక స్పాట్ అయితే చూసుకోవాలి. ఆ స్పాట్కి అయినాక మొత్తం క్లీన్ చేసి టెంట్ అయితే వేసుకోవాలి.
మొత్తం ట్రాక్టర్లు జేసీబీలు అంటున్నా, ట్రాక్టర్లు, బులోరాలు మొత్తం అవే బండ్లు. మా కార్లు అయ్యే వరకు చెప్ప అయితే వచ్చినాం. వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయింది ట్రాక్టర్లకు. ఒక స్పాట్ అయితే చూసుకున్నాం. స్పాట్ కన్నా అయితే మేము టెంట్ వేసుకొని అక్కడనే ఉంటాం ఓ 2 days. గైస్ ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ జంపన వాళ్ళు అయితే స్నానం చేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. సరే అడుగు. ఇప్పుడైతే దగ్గర దాకైతే వచ్చినాం. ఇప్పుడైతే జంప అక్కడికైతే పోతున్నాం. అక్కడికి వెళ్ళాక చూడు. ఇక్కడ మన సారక్క కమాన్ కాడికి అయితే వచ్చేసినాం మనం. ఇక్కడ నుంచి ఇలా సారక్కన అయితే వస్తుంది. ఇప్పుడు నైట్ కూడా వీడియో తీసి బ్లాగ్లో పెడతా చూడు రే. నెక్స్ట్ జంపన అక్కడికి అయితే పోతున్నాం. గైస్ ఇప్పుడైతే మనం ఇక్కడ మన కమాన్ ఉంటాయి, ఆ కమాన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. జంపన అక్కడ మనం స్నానం చేసినాక ఇక దర్శనం చేసుకోవాలి. మళ్ళీ నైట్ బ్లాగ్ తీయాలి. ఇప్పుడైతే పోతున్నాం. ఫాస్ట్ మోషన్లో అయితే చూపెడతాం మీకు. స్టార్ట్. గైస్ ఇప్పుడైతే మనం స్నానం అయితే చేసిన. ఫోన్ లాకర్లో పెట్టడంతో అక్కడ మనకు తీయలేను, అందుకే ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వచ్చినాం. దర్శనానికి అయితే పోతున్నాం. ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది, ఎగ్జిబిషన్ అయితే పెడతాం. ఒకసారి అటు చూడరా. మొత్తం 5-6 ఎగ్జిబిషన్ అంటున్నాం. జాయింట్ వీల్ అయితే ఉన్నాయి. డిస్ప్లేలలో మొత్తం డ్రోన్ షాట్లు అవి అన్నీ ఎత్తారు. డైరెక్ట్ అక్కడ మస్తు ఇప్పుడు దర్శనం కావాలంటే బస్సు టైం పడుతుంది. జెంట్ వీల్ అటు ఇటు వేసి అయితే లైన్లో అయితే ఉన్నాము. మస్తు మంది అయితే ఉన్నారు లైన్లో, చూసుకోవచ్చు. ఇంకా దగ్గరికి వచ్చినాక వీడియో జర కుళ్ళకుళ్ళు ఉంటే ఫోన్లోకి వెళ్ళి జేబులోకి వెళ్ళి ఫోన్ తీసి వీడియో అయితే తీసిన. మస్తు మంది అంటే మస్తు మంది అయితే ఉన్నారు. ఇక దన్న అయితే ఒక లాస్ట్ వరకు వచ్చే వరకు అయితే జర కొద్దిగా రిలీఫ్ అనిపించింది. మళ్ళీ లోపలికి అయ్యే వరకు అయితే మళ్ళీ ఇరికి అయింది. మొత్తం మస్తు మంది జనాలు వచ్చేసారు. మళ్ళీ లోపలికి గద్దెల కాడికి పోగానైతే ఇంకా ఇబ్బంది అయింది. గద్దెల కాడికి లోపల అయితే ఎంట్రీ ఆగానే చాలా మంది అయితే నూకేసారు. గైస్ చెప్పినా కదా నైట్ అయితే సారక్కని తీసుకొస్తారని. ఇక బందోబస్తు అయితే పోతుంది. మినిమం ఒక 50 నుంచి 60 మంది దాకా ఒకటే కలర్ డ్రెస్ వేసుకుని అయితే పోతుర్రు. అంత బందోబస్తుతో వస్తుంది సారక్క. కుంకుమ భరణిలా ఒక ఆయన తీసుకొని వస్తాడంట. నైట్ అయితే చూద్దాం. ఆ బ్లాగ్ కూడా పెడతా లాస్ట్కి. మస్తు మంది పోలీస్ బందోబస్తుతోని, లైటింగ్తోని, డీజే ఎక్కువ రాదు కానీ గిరిజనుల డప్పులతోని చాలా చాలా బాగా అంటే తీసుకొస్తారు. మస్తు మంది అయితే పోతారు బందోబస్తు.
మాట్లాడుతున్నారు. కొంచెం జరగండి అన్న, కొంచెం జరగండి. సైడ్ 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 బాలే 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 అమ్మ, కొంచెం జరగండి అమ్మ. అమ్మ కొంచెం జరగండి జరగండి. జరుగుతా